కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగిపోయినాయి. ఈ దాడుల్ని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి తిరువూరు ఎమ్మెల్యే కొటికులపూడి శ్రీనివాసరావు గారు మరి అక్కడ ఉండేటువంటి స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ వార్డు మెంబర్ బూక్య చంటి గారి మీద దాడి చేయడమే ఇందుకు నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం. అది కూడా ఆయన ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పంచాయతీలో అనవసరంగా జోక్యం చేసుకొని ఎస్టీ మహిళను కూడా చూడకుండా, లంబాడా వర్గానికి చెందినటువంటి మహిళను కూడా చూడకుండా విచక్షణారహితంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అమలవుతుందా? ఈ విషయం మీద హోంశాఖ మంత్రి అనిత గారు ఎందుకు స్పందించరా? ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి మహిళ మీద మీ ఎమ్మెల్యే దాడి చేస్తే హోంశాఖ మంత్రి అనిత గారు ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలి. ప్రతి విషయానికి బయటకు వచ్చి ఏకవచనంతో మాట్లాడేటువంటి హోంమంత్రి అనిత గారు మీకు లంబాడా వర్గానికి చెందిన ఎస్టీ మహిళ బూక్య చంటి మీద దాడి జరిగితే మీరు ఎందుకు స్పందించరా? ఇంతవరకు ఆ దాడికి ప్రధాన కారణమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే కొటికులపూడి శ్రీనివాసరావు గారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలా? అదేవిధంగా ఈ దాడికి అన్ని రకాల కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు బూక్య రాంబాబు మీద ఎందుకు కేసు నమోదు చేయలా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మేము ఈ రోజున హెల్ప్ హాస్పిటల్లో మరి పార్టీ ఆదేశానుసారం మేము వెళ్ళి చంటి గారిని కలిశాం. వారు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యి ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. నన్ను ఇంట్లోకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టడమే కాకుండా ఈ రోజున నేను ఆత్మహత్య చేసుకుంటే నన్ను రాజీ చేసుకోమని, నన్ను ఇబ్బందులు గురి చేయడమే కాకుండా నా పిల్లల మీద కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారని, వారి కుటుంబ సభ్యుల్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారి సోదరుడిని కూడా అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతుందని చెప్పి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా. ఈ ఘటన మీద స్థానిక ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా మీరు స్పందించాలి. గతంలో తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అనేక ఘటనల మీద మీరు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రవర్తన మీద అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఘటన విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. బూక్య చంటి గారికి న్యాయం చేసి తీరాలని కూడా మేము స్థానిక ఎంపీ కేశినేని చిన్ని గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కూడా ఇప్పటికే వారిని పలు దఫాలుగా పరామర్శించారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు. అదేవిధంగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణమే స్పందిస్తామని కూడా తెలియజేశారు. తప్పనిసరిగా బూక్య చంటి గారికి న్యాయం జరిగేంత వరకు కూడా పార్టీ అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం ప్రవర్తించకుండా ఉండాలి అంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు అవుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే మీరు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారి మీద కేసు నమోదు చేయాలి, చట్టపరంగా ఆయన శిక్షించాలని కూడా మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగిపోయినాయి. ఈ దాడుల్ని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి తిరువూరు ఎమ్మెల్యే కొటికులపూడి శ్రీనివాసరావు గారు మరి అక్కడ ఉండేటువంటి స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ వార్డు మెంబర్ బూక్య చంటి గారి మీద దాడి చేయడమే ఇందుకు నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం. అది కూడా ఆయన ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పంచాయతీలో అనవసరంగా జోక్యం చేసుకొని ఎస్టీ మహిళను కూడా చూడకుండా, లంబాడా వర్గానికి చెందినటువంటి మహిళను కూడా చూడకుండా విచక్షణారహితంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అమలవుతుందా? ఈ విషయం మీద
హోంశాఖ మంత్రి అనిత గారు ఎందుకు స్పందించరా? ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి మహిళ మీద మీ ఎమ్మెల్యే దాడి చేస్తే హోంశాఖ మంత్రి అనిత గారు ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలి. ప్రతి విషయానికి బయటకు వచ్చి ఏకవచనంతో మాట్లాడేటువంటి హోంమంత్రి అనిత గారు మీకు లంబాడా వర్గానికి చెందిన ఎస్టీ మహిళ బూక్య చంటి మీద దాడి జరిగితే మీరు ఎందుకు స్పందించరా? ఇంతవరకు ఆ దాడికి ప్రధాన కారణమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే కొడికల్పూడి శ్రీనివాసరావు గారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలా? అదేవిధంగా ఈ దాడికి అన్ని రకాల కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు బూక్య రాంబాబు మీద ఎందుకు కేసు నమోదు చేయలా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మేము ఈ రోజున హెల్ప్ హాస్పిటల్లో మరి పార్టీ ఆదేశానుసారం మేము వెళ్ళి చంటి గారిని కలిశాం. వారు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యి ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. నన్ను ఇంట్లోకి వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడమే కాకుండా ఈ రోజున నేను ఆత్మహత్య చేసుకుంటే నన్ను రాజీ చేసుకోమని, నన్ను ఇబ్బందులు గురి చేయడమే కాకుండా నా పిల్లల మీద కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారని, వారి కుటుంబ సభ్యుల్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారి సోదరుడిని కూడా అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతుందని చెప్పి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా. ఈ ఘటన మీద స్థానిక ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా మీరు స్పందించాలి. గతంలో తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అనేక ఘటనల మీద మీరు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రవర్తన మీద అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఘటన విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. బూక్య చంటి గారికి న్యాయం చేసి తీరాలని కూడా మేము స్థానిక ఎంపీ కేశినేని చిన్ని గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కూడా ఇప్పటికే వారిని పలు దఫాలుగా పరామర్శించారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు. అదేవిధంగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణమే స్పందిస్తామని కూడా తెలియజేశారు. తప్పనిసరిగా బూక్య చంటి గారికి న్యాయం జరిగేంత వరకు కూడా పార్టీ అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం ప్రవర్తించకుండా ఉండాలి అంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు అవుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే మీరు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారి మీద కేసు నమోదు చేయాలి, చట్టపరంగా శిక్షించాలని కూడా మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.